సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి నిజంగా మన వెంకటేష్ బాబు సంక్రాంతికి ఒక పెద్ద పండగ తీసుకొచ్చాడు మన కోసం. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీ ఎంటర్టైనరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ దగ్గర అందరు లైక్ చేస్తారు. అంత బాగుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ అయితే సూపర్ అసలు. ఎవ్రీ సీను ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సినిమాలో వెంకటేష్ బాబు దగ్గర నుంచి కామెడీ, ఎక్స్ లవర్ దగ్గర నుంచి కామెడీ, వైఫ్ దగ్గర నుంచి కామెడీ, మామ దగ్గర నుంచి కామెడీ, కొడుకు దగ్గర నుంచి కామెడీ, పిల్లల దగ్గర నుంచి కామెడీ, ఎస్పీ దగ్గర నుంచి కామెడీ, సిఐ దగ్గర నుంచి కామెడీ, ప్రెసిడెంట్ దగ్గర నుంచి కామెడీ. సో చాలా చాలా ఎంటర్టైనింగ్ అండి. మీరు పోయినంతసేపు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ అసలు పీక్స్లో నవ్వుతూనే ఉంటారు. వెంకటేష్ బాబు ఇస్ బ్యాక్, బొబ్బిల్ రాజా. సో ఆ సినిమాలో ఉంటుంది కామెడీ డబల్ అసలు. అనిల్ రావిపూడి డైరెక్షన్ అయితే చాలా నీట్గా తీసుకోపోయినాడు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా లాస్ట్లో ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఎక్కువసేపు కూడా ఉండదు, చిన్న సీనే, కానీ ఒక మెసేజ్ ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అవుతుంది. అంత బాగా తీసినారు. ఈ సినిమాలో అనిమల్ మూవీలు ఉంటాడు కదా, గన్ తీసుకొస్తాడు, అతనితో చేయించాడు. మెయిన్ జైల్లో ఒక ఖైదీ ఉంటుంది, ఎక్కువ రివీల్ చేయను. ఆ ఖైదీతో కూడా కామెడీ చేయించారండి, అంత బాగుంది. సో పర్ఫెక్ట్గా ఇంకా మన వెంకటేష్ బాబు యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ 4 హీరోస్లో ఆయన ఒక హీరో. సో ఈ సంక్రాంతికి నిజంగా పండుగ లాంటి సినిమాని తీసుకొచ్చాడు. ఇద్దరు హీరోయిన్స్ సూపర్ యాక్షన్ చేశారు. ఒకరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా, ఒకరు వైఫ్గా, మధ్యలో ఈయన ఇబ్బంది పడుతూ నవ్విస్తూ వాళ్ళకి తెలియకుండా ఎక్కడ మేనేజ్ చేస్తూ అక్కడ మేనేజ్ చేస్తూ. సో అనుకోని ట్విస్ట్లు, ఒక కిడ్నాప్ సీన్ ఉంటుంది, ఫైట్స్ లేవంటారా, ఫ్యామిలీ అంటే ఫైట్స్ కూడా పెట్టినారు. నీట్గా ఓవరాల్గా ఈ పొంగల్కి పర్ఫెక్ట్ మూవీ అండి. వచ్చినటువంటి ఏదైతే మన డాకుమారా సినిమా నిన్న చెప్పినట్టుగా సూపర్ డూపర్ హిట్ అయిందో, అలాగే ఈ సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి వెంకటేష్ బాబు కూడా సూపర్ డూపర్ హిట్. నాకు తెలిసి వెంకటేష్ బాబు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. మంచి కలెక్షన్స్ రాబోతుంది. ఎక్కడ చూసినా సూపర్ హిట్టే, ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైనరు, ఫ్యామిలీ అందరు చూడొచ్చు. నిజంగా వెంకటేష్ బాబు ఇస్ బ్యాక్. సినిమా బాగుండాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఇలాగే ఒక్కొక్క హిట్ కొడుతూ ఎక్కడిక్కడ పైకి వెళ్ళిపోవాలి. సో సినిమా పరంగా అయితే మ్యూజిక్ అయితే మంచి సాంగ్స్, రమణ బాబు గారు వాడిన సాంగ్, మన వెంకటేష్ బాబు వాడిన పాట అల్లరి చేసి సూపర్ సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ కూడా అసలు పర్ఫెక్ట్గా నీట్గా మ్యూజిక్ పర్ఫెక్ట్ సెట్ అయింది. నీట్గా మంచి సాంగ్స్, మంచి మూవీ, మంచి యాక్టింగ్, కామెడీకి మీ పొట్ట అనేది పగిలిపోయేలాగా నవ్వుతారు. సో అంత బాగుంది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అయితే ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంతలో చేయాలో అంతలో చేయించాడు. కామెడీ కూడా పర్ఫెక్ట్, ప్రతి పర్సన్తో కామెడీ చేయించాడు. అంత బాగుంది సినిమా. ప్రొడ్యూసర్కు కాసుల పండుగనే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సంక్రాంతికి నిజంగానే సంక్రాంతికి వచ్చి సంక్రాంతి హిట్ కొట్టాడు వెంకటేష్ బాబు.